డాన్స్ మాస్టర్ జానీ కేసులో బాధితురాలికి అండగా ఉంటామని చెప్పారు రాష్ట్ర మహిళా చైర్పర్సన్ నేరెళ్ల శారద. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకు అండగా ఉంటామన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీంతో ఆయన్ని అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. జానీ మాస్టర్ పరారీలో ఉన్నారని తెలిపారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. చాలా కేసెస్ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. నేచర్ ఆఫ్ కేసెస్ అన్నీ చూస్తున్నాము. ఈ పాష్ యాక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చాను. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేసెస్. అంటే ఎక్కడైతే మహిళలు పని చేస్తున్నారో అక్కడ హరాస్మెంట్ అనేది చాలా జరుగుతూ ఉన్నది. కానీ దానిని బయటకు తీసుకొచ్చి చెప్పేటువంటి ధైర్యం ఎవరు కూడా చేయలేకపోతున్నారు. సో అక్కడ ఆడపిల్లలకు అని లిమిటేషన్స్, పరిమితులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేటువంటి ఆలోచన మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అమ్మాయి పేరు కూడా చెప్పాను, బట్ కొరియోగ్రాఫర్గా ఎదగాలని చెప్పి తన 16వ ఏట నుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటుంటే మాస్టర్ అనేటువంటి వ్యక్తి తనకు ఎలాగూ దాంట్లో హోల్డ్ ఉందని ఒక అమ్మాయిని ఒక 6 సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతుంటే, ఇంకా ముందేమో 16 సంవత్సరాలు చిన్నమ్మాయి, నేను బయటకు వచ్చి చెప్తే మళ్ళీ ఎక్కడ మా పేరెంట్స్ అసలు నీకు ఈ ప్యాషన్ వద్దు, అసలు ఈ ఇండస్ట్రీ వద్దు అని తీసుకెళ్ళిపోతారా, లేదంటే బంధువులు తెలిసిన వాళ్ళు ఏ రకమైనటువంటి మాటలు అంటారా, అంటే నానా రకాల భయాలుండే. అంత చిన్న అమ్మాయికి ఏం అర్థం అవుతుంది, ఏం చేయాలి అనేది. సో ఇంకా భరించి ఇంకా అసలు తట్టుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు బయటకు వచ్చి వాళ్ళ ఛాంబర్ని వెళ్ళి కలవడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయడం జరిగింది. ఆ తర్వాత ఉమెన్ కమిషన్ దగ్గరకు వచ్చి, ఉమెన్ కమిషన్ పైన నాకు ఎంతో నమ్మకం ఉంది, తప్పకుండా మీరు న్యాయం చేస్తారు అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యాను అన్నప్పుడు, ఎలాగో మేము 2 months నుండి దీనిపైన పనిచేస్తున్నాము. 16వ ఏట D11 అనే ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్, డ్యాన్స్ కాంపిటీషన్కి సంబంధించిన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది నార్త్ ఇండియా నుంచి. ఆ అమ్మాయి D11లో పోటీ చేసింది. అవి దాటి D12కి వచ్చే వరకు ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అయ్యి తన ప్లేస్కి తను వెళ్దామన్నప్పుడు జానీ మాస్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీరు మా కంపెనీలో పనిచేయడానికి మీకు అవకాశం ఇస్తున్నామని. అట్లా అమ్మాయి జానీ మాస్టర్ గ్రూప్ తోటి పనిచేయడం మొదలెట్టింది. వాళ్ళు ఆఫర్ చేశారు, ఆమె D11లో D12లో ఎలిమినేట్ అయినాక వాళ్ళకే వాళ్ళు మీకు పని నేర్పుతాం, మీకు ఉద్యోగం ఇస్తామని ఆఫర్ చేశారు. ఆ తర్వాత ఆమె మీద పలు దఫాలుగా లొంగిపోమ్మని యూజ్ చేసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు జరిగినాయి. ముంబైలో జరిగినాయి. అన్ని 40 పేజీల కంప్లైంట్గా ఛాంబర్స్కి ఇచ్చింది. ఆమె మొదలు పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి, మా మహిళా సంఘాల దగ్గరికి కూడా రాలేదు. ఆమె వెళ్ళింది ఛాంబర్కి వెళ్ళింది. జానీ మాస్టర్ మీద నార్సింగ్లో పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఇది నాన్ బెయిలబుల్ కేసు. అతను పరారీలో ఉన్నాడు. అతను పట్టుకోవడానికి ట్రై